మనతో పాటు ఉన్నారు తెలంగాణ జాగృతి కార్యకర్త కవిత గారు ఉన్నారు. కవిత గారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్సీ పదవికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినారు. అసలు ఎట్లా చూడొచ్చు? కల్వకుంట్ల ఫ్యామిలీ రెండు భాగాలుగా చీలిందా? ఏం చెప్తారు మేడం? కవితక్క గారు ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసము గత 20 ఏళ్ళగా పని చేశారు. కవితక్క గారు ఎప్పుడు ఏది ఆశించలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం అయితే అక్క ఒక ఆత్మ లాగా పని చేసుకొచ్చారు. బతుకమ్మ కానీ బోనం కానీ ప్రపంచానికి మన జాగృతి ద్వారా పరిచయం చేసి అంత ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా లేడీస్ ని ముందుకు తీసుకురావడంలో మా అక్క పాత్ర చాలా గొప్పది. మా అక్క మొన్న లీడర్ ప్రోగ్రామ్ చేసి కూడా అందరూ ఎలా ఉండాలి అనేసి కూడా చాలా గొప్పగా అక్కగారు తను లీడర్ అంటే ఎలా ఉంటారంటే తనే ముందు కొందరు ఉంటారు, తనే ముందుకు ఉండాలనుకుంటారు. కానీ మా అక్కగారు తను ముందుకి నడిపించే తత్వం మా అక్కగారిది. మా అందరికి మమ్మల్ని ముందుకు నడిపించే తత్వం మా అక్కగారి దగ్గర ఉంది. కవిత గారు నడిపించేది కాంగ్రెస్ అని చెప్పేసి ఒక చర్చ, నిజమేనా? అది అంత అబద్ధం అండి. మా అక్కగారిని ఎవరు నడిపిస్తే నడిచే తత్వం కాదు మా అక్కది. మా అక్కగారి బ్లడ్ కేసీఆర్ గారి బ్లడ్. ఒక ఉద్యమ నాయకురాలు మా అక్క ఎవరో నడిపిస్తే నడిచే తత్వం ఇట కాదు. మా అక్క అలా కాదు. కానీ హరీష్ రావుని అనకొండ అని చెప్పడం కరెక్టేనా? అసలు హరీష్ రావు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2, అలాంటి వ్యక్తిని పట్టుకొని అనకొండ అంటే కరెక్టేనా? ఇప్పుడు అంత క్లియర్ గా చెప్పారు కదండి ప్రెస్ మీట్ లో. ఇప్పుడు కేసీఆర్ గారు సార్ని, కవితక్కని, కేటీఆర్ గారిని విడగొట్టి, ఫ్యామిలీని విడగొట్టి వీళ్ళే ముందు ఉండాలి అనే కుట్ర చేస్తున్నారు కదా. ఇప్పుడు మా అక్కని సస్పెండ్ చేశారు. రేపు ఎవరిని సస్పెండ్ చేపించేది కూడా తెలియదు హరీష్ రావు గారు. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనకొండలో ఎవరో, తిమ్మింగిలాలు ఎవరో తెలీదా అంటే ఏం చెప్తారు? వాళ్ళు వెనకాల ఉండి 10 సంవత్సరాల నుంచి ఆడుతున్నారు కదా, అది తెలియదని కదా మా అక్కగారు నిజం నిర్భయంగా బయటకి చెప్పారు. కవితక్క గారు మొన్న పార్టీలో ఏమి తప్పులు ఉన్నాయి అనేది మా అక్కగారు క్లియర్ గా చెప్పారు కదా. ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివేస్తే మళ్ళీ కవిత గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళే అవకాశం ఉందా? అక్కగారు వాళ్ళ తండ్రికి మాత్రం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు సస్పెండ్ చేసినా గానీ అక్క వాళ్ళ తండ్రి మాటకి కట్టుబడే ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు ఎలా చెప్తే అలా ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత గారు పోటీ చేస్తారని చెప్పేసి ఒక చర్చ నడుస్తా ఉంది. ఏమైనా ఐడియా ఉందా? అదంతా మాకు తెలియదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ లో బీజేపీ సపోర్ట్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది. కాబట్టి కవిత ఈ రకమైన డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కవిత గారి ఫోటోని నిన్న బీఆర్ఎస్ పార్టీలో తొలగించినారు. అక్కగారి ఫోటో తీస్తే మాత్రము అక్కగారిని త్యాగం ఎవరు మర్చిపోలేంది. అక్కగారి ఫోటో తీయగానే మనసులోకి వెళ్ళిపోయేది కాదు మా అక్క. ప్రతి ఒక్కరి మనసులో మా అక్కగారు నాటుకుపోయారు అనమాట. మా అక్కగారు చేసిన త్యాగాలన్నీ వాళ్ళకి మాత్రం గుర్తుంటాయి, ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి. వాళ్ళు ఫోటోలు తీస్తే కనుక మా అక్క చేసిన త్యాగం ఎవరు మర్చిపోలేము. తెలంగాణలో మరో షర్మిల అని చెప్తున్నారు కవితని. ముందు తెలుస్తుందండి. మా అక్క షర్మిల లాగా అలా కాదు. షర్మిల అని అనడం మాత్రం కరెక్ట్ కాదు. మా అక్క ఆమె వాళ్ళ డాడీకి కట్టుబడి ఉంది. వాళ్ళ డాడీ సస్పెండ్ చేసినా గానీ మా అక్కగారు దాన్ని ఒక కట్టుబడే ఉన్నారు. తండ్రిని ఎదిరించి అది సస్పెండ్ చేయడం మాత్రం రాంగ్ అండి, ఖండిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ముందు అక్క చెప్పినాక కొంచెం విచారణ అడిగి చేయాలి కానీ అలా ఒకటేసారి సడన్ గా సస్పెండ్ చేయడం మాత్రం దీన్ని ఖండిస్తున్నామండి మేము. అంటే ఇంకా కార్యాచరణ ఇంకా ప్లాన్ చేయలేరు. ఇంకా 2 days తర్వాత అక్క ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అక్క గారి బాటలేని మా ప్రయాణం, ఎప్పటికీ అక్కతోటి మా ప్రయాణం. అక్క ఏ కార్యాచరణ తీసుకున్నా మేము అక్కకి కట్టుబడి ఉంటాము. ఎందుకు హరీష్ రావు గారిని అనకుండా ఎందుకు అన్నది ఆమె? అసలు నిజంగా కాళేశ్వరం అవినీతి జరిగిందా లేదా? ఎందుకు నిందించింది? ఆయన హరీష్ రావు పార్టీలో నంబర్ 2 గా ఉన్న వ్యక్తి కాబట్టి ఎందుకు ఇట్లా నిందించడం అంటే ఏం చెప్తారు? అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ కి మీ స్థాయి నేనైతే కాదు కానండి. ఓకే, ఇప్పుడు కవిత గారు కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉందా ఏమైనా? లేదండి, లేదు. అక్క స్ట్రాటజీ వేరు, అక్కకున్న నాలెడ్జ్ వేరే అండి. అక్క వెళ్ళరు, ఏ పార్టీలోకి వెళ్ళరు అక్క. అసలు ఎందుకు ఆమె ఈ రకమైన డెసిషన్ తీసుకున్నట్టు? అక్క డిసిషన్ తీసుకోలేరండి. డిసిషన్ తీసుకునేలాగా ప్రెషర్ చేశారు.
మళ్ళీ కేసీఆర్ ని గెలుస్తారా లేకపోతే ఎట్లా దూరంగా ఉంటారా? యాజ్ ఏ కన్న తండ్రిగా కన్న బిడ్డని ఎవరు దూరం చేయలేరండి, ఏ దుష్ట శక్తులు కూడా. అని కలుస్తారు, అది మీకు తెలిసిన విషయమే. ఒక తండ్రి అండ్ ఒక కూతురు మధ్యలో ఎవరు వస్తారండి? హరీష్ రావు వల్లనే పార్టీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా? అది మేబీ చెప్పొచ్చండి. ఓకే, ఇప్పుడు నిన్న కవిత గారి ఫ్లెక్సీలు ఫోటోలు బీఆర్ఎస్ భవన్ నుంచి తొలగించేశారు, ఏం చెప్తారు దానికి? ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన, తొలగించిన మాత్రాన, రాజీనామా చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.